మాజీ సీఎం వైఎస్ జగన్ పై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్, అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమాలపై జగన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, 2028 నాటికి స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టును పూర్తి చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల హామీలను అమలు చేయకుండా విస్మరించారని ఆరోపించారు. అమరావతి రాజధాని విషయంలోని జగన్ వైఖరి ఎప్పటికప్పుడు మారుతుందని, ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అత్యధిక సంఖ్యలో సలహాదారులను పెట్టుకొని అత్యల్ప సీట్లతో హోదాను కోల్పోయినటువంటి వ్యక్తి 151 నుంచి 11 సీట్లకు పడిపోయారు. నాకు తెలిసి ఆ 11 కంటే ఎక్కువ మంది సలహాదారులు ఉంటారు. అంతమంది సలహాలు ఇస్తే 151 సీట్లు వచ్చినాక ఆయన పడిపోయేది ఏంటంటే ఆయన సలహాదారుల సంఖ్య కంటే తక్కువ సంఖ్యకి సీట్లకు పడిపోయినాడు. అంటే ఈ సలహాలు ఇచ్చేవాళ్ళు ఏమన్నా పనికి వాళ్ళ వల్ల రాష్ట్రం గురించి ఏమాత్రం బాధ్యత లేకుండా అత్యున్నతమైనటువంటి చట్టసభ అయినటువంటి లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి చట్టబద్ధత చూరగొన్నటువంటి అమరావతి రాజధానిని మళ్ళీ ప్రశ్నిస్తూ ప్రశ్నార్థకంగా భవిష్యత్తులో మళ్ళీ మావిగానే ఉంటాడు. ముఖ్యమంత్రిగా ఉంటూ